వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు ఫైల్స్కి సర్కంసెషన్కి సంబంధించి అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ రేంజ్ అనే హాస్పిటల్కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇక్కడ అసలు ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చేసేసి వీళ్ళు ఈ మొలల ఆపరేషన్ అనేది ఒకప్పుడు చాలా కష్టతరంగా ఉండేది. దీన్ని కేవలం 2-3 గంటల్లోనే దీని ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్కులకు వెళ్ళొచ్చు అని చెప్పేసి డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఒకసారి ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా ఉంటుంది, చాలా వరకు సర్జరీ అంటేనే భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ ఫైల్స్కి సంబంధించిన సర్జరీ ఏ విధంగా చేస్తారు, దాని ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయనేది అయితే లైవ్లో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఇది మొత్తానికి హాస్పిటల్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఆపరేషన్ థియేటర్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉందని చెప్పేసి అన్నారు. కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అయితే కాల్ చేశాను. సో ఒకసారి ఓటీకి వెళ్ళి అక్కడ లైవ్ మనం ఎక్విప్మెంట్స్ ఎట్లా ఉంటాయనేది అయితే చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ అండి. హాయ్ సార్. నవీన్ గారు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫైల్స్ ఆపరేషన్ అంటేనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కనపడతా ఉంది. అదేవిధంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా సాధించారు. సో ఏంటి సార్ అంటే ఈరోజు సర్జరీ ఏం జరిగాయి ఏంటి? ఈరోజు లిస్ట్ చూసుకుంటే కనుక ఒక ఈవీఎల్టీ సర్జరీ ఉంది, బయలాటరల్ ఈవీఎల్టీ, ఒక గ్లూ థెరపీ అండ్ 2 హెమరాయిడ్స్, ఒక పైలోనెడల్ సైనస్ అండ్ ల్యాబ్ కేసులో ఒక హెర్నియా ఇంగ్వేనల్ ఒకటి ఉండే అండ్ ఒకటి ల్యాబ్ అంబ్లికల్ హెర్నియా ఉండే, ఒక 3 సర్కమ్స్ ఇప్పుడు జస్ట్ మార్నింగ్ వచ్చిన సర్కమ్స్. ఇందులో 50% ఆఫ్ సర్జరీస్ ఆల్రెడీ అయిపోయినాయి. లేజర్ అండ్ ఫైల్స్ అయిపోయినాయి, కొన్ని ఒక గ్లూ ఇందాక అయిపోయింది జస్ట్ 5 minutes బ్యాక్. సో మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ సార్. ఓటీకి డ్రెస్ వెళ్ళకూడదు, అది వేసుకుంటా నేను ఓటీ చూపిస్తాను. ఓకే సార్. ఎస్ సార్, మొత్తానికి గెటప్ మొత్తం చేంజ్ చేసేసారు. ఇది ప్రాపర్ ఓటీ డ్రెస్. ఎందుకంటే ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా కదా, ఇందులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావద్దు. మీరు బయట డ్రెస్ వేసుకుని లోపలికి వచ్చారనుకోండి, బయట అంతా తిరిగి ఉంటారు కాబట్టి దాని ఉండే బ్యాక్టీరియా కానీ దాని ఉండే ఇన్ఫెక్షన్ కానీ లోపలికి వచ్చే అవకాశం. చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి సార్ ఆపరేషన్ థియేటర్స్? ఇక్కడ మనకు మొత్తం 3 థియేటర్స్ ఉన్నాయి. మనకు దీనే సిఎస్టీ అంటాము. ఇందులోనే మనకి ఈ మిషన్ లోనే ఆటోక్లేవ్ చేస్తారు అన్నది. ఇది జనరల్ సర్జరీ థియేటర్. ఇందులో జనరల్ సర్జరీ కానీ అన్ని రకాల సర్జరీస్ ఇక్కడ చేస్తాం. రెండో థియేటర్ ఆర్థో థియేటర్, అది ఆపరేషన్ థియేటర్ 2 అని. ఈ ఆర్థో థియేటర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఆర్థో. మూడో థియేటర్ లేబర్ రూమ్ ప్లస్ మైనర్ థియేటర్, ఏదైనా బాటమ్ కేసెస్ ఇప్పుడు పైల్స్ కానీ అట్లాంటివన్నీ అందులో తీసుకుంటాం. సార్ పైల్స్ ఆపరేషన్ అంటే భయం అవుతుంది సార్ అని చెప్పేసి కమెంట్ పెట్టారు. సో మీరు చాలా వీడియోస్ లో చెప్పారు అసలు ఇది సింపుల్ సర్జరీ అని చెప్పేసి అన్నారు. ఆ లేజర్ సర్జరీ అనేది ఎట్లా ఉంటది ఏంటి అనేది మనం లైవ్ లో, అంటే ఆ లేజర్ అనేది ఎట్లా మనం పేషెంట్ అయితే చూపించకపోయినా ఆ ఎక్విప్మెంట్ చూపిద్దాం, భయం లేకుండా వాళ్ళకి ఈజీగా. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఒక సర్జరీ అవుతుంది, ఆ థియేటర్ లో కూడా ఒక సర్జరీ అవుతుంది. మీరు జస్ట్ బయట నుంచి చూడొచ్చు. ఓకే ఓకే ఓకే. ఎస్, మన స్పెషల్ కేసర్ స్టాప్లర్ సర్జరీ, అది లోకల్ అనే చేస్తాం అనస్థీషియా. ఈ లోకల్ అనస్థీషియా ఏంటంటే జస్ట్ 5 minutes సర్జరీ, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి సర్కంసిషన్ సర్జరీస్ 10 to 15 అయితే మీరు అసలు ఒక 6 hours లోనే 212 సర్జరీస్ చేశారు. ఈ 3 థియేటర్లు రికార్డ్ ఈ 3 థియేటర్లు చేశాను. ఎవ్రీ 5 minutes ఒకసారి. నిజంగా అది అసలు ఎవరికి ఇంపాసిబుల్ అనుకుంటా. నిజంగా కూడా ఇంపాసిబుల్, ఎందుకంటే అంతమంది పేషెంట్స్ ని గ్యాదర్ చేయడం ఇంపాసిబుల్ కాదు. ఇదంతా కూడా ఫ్రీ గా సార్, ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే సర్వీస్ ఓరియంటెడ్ గా 1 CR సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తాం. ఒక థియేటర్ లో మనకు సర్కంసిషన్ సర్జరీ పేషెంట్ ఉన్నారు, వెంకన్నను వెంకటేష్ ఉంది పేరు. అతను పాపం 2 years నుంచి నెగ్లెక్ట్ చేసి అలాగే వదిలేసాడు. ఇప్పుడు సూసైడ్ చేసుకుందాము, క్యాన్సర్ వస్తుందేమన్న భయంతో ఏదో లక్కీలో నా వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్ నిన్న చూసారంటే ఈ రోజు మార్నింగ్ వచ్చేసారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, ఎందుకంటే చాలా మంది భయపడిపోతారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకసారి అతనితో విత్ పర్మిషన్ అతను ఓకే అన్నారంటే చిన్న వాయిస్ కూడా తీసుకుందాము, లేదంటే లేదు చూద్దాం. నేను రిక్వెస్ట్ చేస్తాను పేషెంట్ ని, చూద్దాం. ఎస్, ఇప్పుడు లైవ్ లో సర్కంసెషన్ సుంతి ఆపరేషన్ అనేది ఎలా చేస్తారనేది మనం చూద్దాం. అంటే మనం ఇక్కడ పేషెంట్ ఫేస్ అనేది రివీల్ చేయకుండా అతని అభిప్రాయం ఏంటి, అసలు ఎప్పటి నుంచి సఫర్ అవుతా ఉన్నారు, ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, అదేవిధంగా సర్జరీకి బిఫోర్ ఎట్లా ఉంది అనేది అయితే ఆయన మాటలో తెలుసుకుందాం. ఓకే సార్. సో ఈ పేషెంట్కి ఏంటంటే డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ వల్ల చర్మం అనేది వెనక్కి పోదు. షుగర్ అటాక్ అనే వాళ్ళకి ఏమవుతుందంటే చర్మం వెనక్కి పోకపోవడం వల్ల చర్మం థిక్ అయిపోయి క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి. ఇట్లా క్రాక్స్ ఫామ్ అయిన తర్వాత క్రాక్స్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము అండ్ జిగుర్లాక రావడము, పెయిన్ రావడము, విపరీతమైన మంట రావడము, ఇంటర్కోట్ చేసిన తర్వాత
మళ్ళీ వారం 10 రోజుల వరకు ఇంటర్ కోర్స్ చేయడానికి భయపడతారు, ఎందుకంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. స్టాప్లర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా సార్. ఈ స్టాప్లర్ లో ఈ రకాలు చూస్తే గనక మీరు యూజువల్ గా నేను రెగ్యులర్ గా వేసే స్టాప్లర్స్ ఇవి అండి. ఇది వైట్ కలర్ స్టాప్లర్ అంటాము. ఇదంతా కూడా ఇండియాలో మన దగ్గర మాత్రమే, ఇది మన దగ్గర మాత్రమే ఉంది. దీని మీద మీరు బ్రాండ్ నేమ్ కనుక చూసుకుంటే గనక మీకు కేఎస్ఆర్ అని రాసి ఉంటుంది. ఈ కేఎస్ఆర్ అనే బ్రాండ్ మీకు ఇంకెక్కడ దొరకదండి. ఒకసారి మనం తనతో మాట్లాడడానికి ఏమైనా వీలు ఉంటుందండి? వెంకటేష్ గారు మాట్లాడతారా మీరు? రండి. థ్యాంక్స్ అండి. వెంకటేష్ గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ మీకు. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఈ సర్కంసేషన్ అనేది ఇబ్బంది పడిపోతా ఉంటాం, కానీ అట్లాంటిది మీరు ధైర్యం చేసి వచ్చేసేసారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి, దేని గురించి వచ్చారు? సార్ మాకు షుగర్ ఉంది, 2-3 ఏళ్ళు అవుతుంది. దానివల్ల మేము ఇబ్బంది వస్తుంది, ఫ్యామిలీ వల్ల గొడవలు. నేను చచ్చిపోదామని కూడా అనుకున్నా. అసలు తెలిసి మా సీతారెడ్డి సార్ ఈడియల్ మా వాళ్ళు చూసి చెప్తే నేను వచ్చాను సార్. అర్ధ గంటలో సారు ఒక సూదేసిండు, మంచిగా టెస్టులు కూడా చేసిరు, అన్ని అయిపోయినాయి. అర్ధ గంటలో ఇంటికి పంపిస్తారు సార్. ఓకే ఓకే, మొత్తానికి ఆ ధైర్యానికి ఒప్పుకోవచ్చు. అంటే ఆయనకి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది సార్. సో చాలా వరకు శ్రీధర్ రెడ్డి సార్ చెప్పాడు, నేను ఆ వీడియోలు చూసాను, నాకు నమ్మకం వచ్చింది, ఒక అర్ధ గంటలోనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీ వీడియోలో కూడా మీరు చెప్తా ఉంటారు, ఇది కేవలం 5 నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పేసి. 100% పైల్ సర్జరీ లైవ్ లో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకంటే అందరూ భయపడిపోతా ఉన్నారు. పైల్స్ అంటే ఒకప్పుడు ఒక 30 రోజులు 40 రోజుల వరకు మళ్ళీ వాళ్ళ నడక తీరులో కూడా చేంజెస్ కనపడేది, ఇబ్బంది అయ్యేది ఓపెన్ సర్జరీలో. కానీ లేజర్ లో చాలా వరకు కూడా చాలా నెక్స్ట్ డేనే మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి మనం ఓవరాల్ గా చెప్తా ఉన్నాం. కానీ వచ్చిన కామెంట్స్ ని బేస్ చేసుకుని మిమ్మల్ని అడిగాను, మీరేమో అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఓటీకి అయితే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. నేను ఒక 3 కండిషన్లు మేము నోటికి తీసుకొచ్చాను. నాకు ఒకటి ఏంటి అంటే పేషెంట్ ఫేస్ కనపడొద్దు, ఒకటి. రెండవది చేసే సర్జరీ కనపడొద్దు. ఓకేనా? ఈ 2 కండిషన్లు మీరు ఒప్పుకున్నారు కాబట్టి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ లేజర్ ఏ విధంగా చేస్తారు అనేది అయితే, ఆ ఎక్విప్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది అయితే చూపించే ప్రయత్నం. ఎందుకంటే చేయించుకునే పేషెంట్స్ కూడా తెలియాలి అసలు ఏ మిషన్ వాడుతున్నాము, ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర అనేది. నగేష్ గారు అని చెప్పేసి సూర్యాపేట నుంచి వచ్చారండి. ఈ పేషెంట్ కి 2 years నుంచి ప్రాబ్లం ఉంది. నేను జస్ట్ మీతో మాట్లాడిస్తాను. సో ఈ పేషెంట్ కి ఏంటి అంటే, ఇప్పుడు మనకు ప్రైమరీగా మనము నిన్న చూసాను సర్జరీ చేద్దామని. నిన్న చూసిన తర్వాత తన ఫైండింగ్స్ ఏంటి అంటే, grade 3 ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి. అవి ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ 2 వైపులా పైల్స్ ఉన్నాయి. దాంతోపాటు తను ఎన్నో సంవత్సరాల నుంచి ఫిషర్తో బాధపడుతున్నాడు. దానివల్ల మల్టిపుల్ స్కిన్ ట్యాక్స్ వచ్చేసేసినాయి అన్నట్టు. సో ఈ ఫిషర్ వల్ల తనకు బ్లీడింగ్ పోతుంది, అండ్ ఒక 10-12 కిలోలు బరువు తగ్గిండు, అండ్ ఆల్కహాల్కి అలవాటు పడిండు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే, మనం ఓన్లీ లేజరే కాకుండా లేజర్తో పాటు స్టాప్లర్ అని ఒక టెక్నిక్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే, వీళ్ళకు ఉన్న పైల్స్ని తీసేసినట్టు అవుతుంది, అండ్ ఫ్యూచర్లో పైల్స్ ఇప్పుడు ఓన్లీ లేజరే చేసి లేకుంటే ఓపెన్ సర్జరీ చేసామనుకో ఉన్నవి మాత్రమే పోతాయి, కానీ లేనివి ఏంటి మళ్ళీ రావద్దు. అట్లాంటి వాళ్ళకి మనము అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట కదా, అవసరం ఉన్న చోట స్టాప్లర్లు వాడడం వల్ల ఏమవుతుందంటే, ఫ్యూచర్లో మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నేను వాడే మిషన్ ఏదైతే ఉందో, ఇది లెజోట్రానిక్స్ అనేది పోలాండ్ కంపెనీ. ఇది చైనా కంపెనీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మార్కెట్లో చాలా చైనా మిషన్స్ ఉన్నాయి. చైనా మిషన్స్ తో చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే, ఆ వేడి ఏదైతే ఉందో అది వేడి అంత రాదు, జనరేట్ అవ్వదు, ఇష్టం వచ్చినంతగా వేడికి వస్తుంది. ఒక్కొక్కసారి అది వేడి ఎంత జనరేట్ అవుతుంది అంటే, పైల్స్ లోపల పెట్టి కాల్చేటప్పుడు పైల్స్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి, దానివల్ల బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో 2 లెన్స్ ఉంటాయి అన్నట్టు, 980 అండ్ 1470 అని 2 లెన్స్ ఉంటుంది. సో దీనిలో మనం వాడేది ఏదైతే ఉందో 980 మనం పైల్స్ కి వాడతాం, 980. అయితే ఇందులో 2 రకాల ఫైబర్స్ ఉంటాయి మనకు మెయిన్ గా. సో దీనిలో ఏంటి అంటే, ఈ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది కదా, జస్ట్ ఒక వైర్ లాగా కనిపిస్తుంది, దీన్ని బేర్ ఫైబర్ అంటారు. ఓకే, ఈ బేర్ ఫైబర్ ఏంటి అంటే, ముందర ఒక చిన్న టిప్ ఉంటుంది, అది మనం చేసుకోవచ్చు, అంటే చెక్కాలి అంటారు కదా, పెన్సిల్ చెక్కినట్టు చెక్తుంటాం. సో ఇక్కడ నుంచి వేడి అనేది జనరేట్ అవుతుంది. అంటే మీరు చూస్తున్నారు, ఇంత చిన్న ఒక సిరంజి హోల్ లాగానే ఉంటుంది నీడిల్ అంతా. ఎస్, దీనికి సూచరేయాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఈ బేర్ ఫైబర్ ఏదైతే ఉందో, ఇది మనం వాడేది ఓన్లీ ఫర్ పైల్స్ కి, ఫిషర్ కి, ఓన్లీ పైల్స్ ఫిషర్. దీనిలో ఇంకొక ఫైబర్ ఉంటుంది. అయితే ఈ బేర్ ఫైబర్ కూడా మనం డైరెక్ట్ గా పేషెంట్ కి ఇట్లా పెట్టడానికి రాదు, దీన్ని హ్యాండిల్ అంటాం. మనం ఈ హ్యాండిల్ లోపల పెట్టేసి దీంతో మనం కాలుస్తాం, వెయిన్స్ అనేది కాల్ చేస్తుంటాం. ఇంకొక ఫైబర్ ఉంటుంది, దీన్ని రేడియల్ ఫైబర్ అంటాం. దీనికి దానికి డిఫరెన్స్ చూస్తేనేమో కలర్ చేంజ్ ఉంది, అండ్ అందులో ఏమో మార్కింగ్స్ లేవు, ఇందులో చూస్తేనేమో మార్కింగ్స్ ఉన్నాయి.
ముందర మీరు బాగా టిప్ గమనిస్తే కనుక గ్లాస్ ఉంది చూడండి, దాంట్లో చెక్కినట్టుగా ఉంటది. ఇందులో గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ ముందర చిన్న ఎలక్ట్రోడ్ టైప్ ఉంటుంది. లేదు, దానికి దీనికి తేడా ఏంది అంటే అందులో నేను చెప్పాను టిప్ నుంచి ముందరికి మాత్రమే వేడి వస్తుంది. ఓకే, అందుకు అది పైల్స్ కి ఫిషర్ కి వాడడానికి అవుతుంది. ఇది గ్లాస్ ఉంది కాబట్టి వేడి అనేది చుట్టూ వస్తుంది, 360 degrees వస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే వారికోస్ వెయిన్స్ కి, ఫిస్టులాలకి, ఇట్లాంటి వాటికి వాడుతుంటాం. సో ఇవి బోత్ ఆర్ డిఫరెంట్ అన్నట్టు. సో ఇందులో మనం వాడే ప్రీ సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకవేళ ఫిషర్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఫిషర్ అని వస్తాగానే నాకు కావాల్సిన సెట్టింగ్స్ ఆటోమేటిక్. నేను ప్రతిసారి నేను ఎవరిని అడగాల్సిన పెంచు అన్నట్టు. సో ఈ మిషన్ ఏదైతే ఉందో కాస్ట్లీ మిషన్ అండి ఇది. సో దీని ద్వారా మనం చేస్తాం కాబట్టి రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ. మొత్తానికి బయటకి మనకి వచ్చేసి చాలా వరకు డిఫరెన్స్ కనపడతా ఉంది. 100%. లేజర్ లో కూడా చాలా మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. చైనా లేజర్స్ ఉన్నాయి, చాలా మంది చైనా లేజర్ మెషిన్స్ వాడుతుంటారు తక్కువ అని చెప్పేసి. ఇది ఎన్ని రోజులు సార్ అంటే సర్జరీ అయిన తర్వాత ఆయన మళ్ళీ నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు రేపటి నుంచి ఆయన మళ్ళీ ఫ్రీగా 100%. ఒకసారి అసలు ఎన్ని రోజుల నుంచి ఆయన బాధపడుతున్నాడు? నగేష్ గారు, జస్ట్ మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చెప్తారా? సార్ నమస్తే అండి నగేష్ గారు. నమస్తే. సార్ ఏంటి ప్రాబ్లం ఏముంది సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? సార్ నాకు గత 5 సంవత్సరాల నుంచి ఫిషర్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. ప్రతిరోజు మోషన్స్కి వెళ్ళినప్పుడు కల్లా బ్లీడింగ్ పడతా ఉంటుంది, పెయిన్ చాలా బాగా పెయిన్ వస్తూ ఉంటుంది సార్. ఆ పెయిన్కి బ్లడ్ లాస్ కూడా చాలా వరకు అవుతుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ ఇది? ఇంకా నాకు గత 5 సంవత్సరాల నుంచే ఉంది సార్. 5 సంవత్సరాల నుంచి. సార్కి అయితే నేను చెప్పాను 2 years నుంచి హెవీ అవుతుంది, కానీ నా సిమ్టమ్స్ మాత్రం 5 సంవత్సరాల నుంచి నాకు తెలిసిపోతా ఉంటుంది సార్. ఇది 2 years నుంచి కొంచెం ఎక్కువైంది సార్. మరి ఏంటి, ఎందుకు 5 సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నా కూడా మీరు సర్జరీకి వెళ్ళాలి అని అంటే ఎందుకు వెళ్ళలేకపోయారు? యాక్చువల్గా భయం సార్, భయము. అక్కడ ఏంటంటే మనకు చాలా వరకు కోతలు కట్ చేస్తారని, కుట్లేస్తారని ఆ భయంతో చేపించుకోలేకపోయాను సార్. ఇప్పుడు వచ్చేసి మనకు యూట్యూబ్ లో చూసి డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. ఇక్కడికి వచ్చి సార్ నాకు ఒక మాట ఇచ్చారు సార్, నాకు ఎటువంటి కోతలు లేకుండా జస్ట్ లేజర్ తోటే చేస్తాను, ప్లస్ హెమరాయిడ్ ఉన్నాయి, మీకు గ్రేడ్ 3 కూడా ఉంది బాబు, మీకు గన్ను తోటే యూజ్ చేస్తాను, MIPS గన్ను ఉంటది, ఎటువంటి కోతలు గానీ సూచర్ గానీ ఏమి లేకుండా నాకు అది మాట ఇచ్చారు సార్. సార్ మాట ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి అన్ని విధంగా ఒప్పుకొని ఇక్కడ వచ్చాను సార్. ఆ పెయిన్ కి రోజుకు తట్టుకోలేక ఆల్కహాల్ కి చాలా వరకు అలవాటు పడ్డాను. అయితే నా వెయిట్ వచ్చేసి అంతకు ముందు 75 kgs ఉండే సార్, ఇప్పుడు 60-62 ఉంది సార్. నా వెయిట్ కూడా చాలా లాస్ అయిపోయాను సార్. అందుకే సార్ మాట ఇచ్చారు. ఫుడ్ హ్యాబిట్స్ లో ఏమైనా చేంజ్ చేసుకునే వాళ్ళంటే అంటే అన్ని రకాలు తినేవాళ్ళ? అన్ని తినేటివన్నీ కాదు సార్. యాక్చువల్ గా ఇప్పుడు ఏం తినాలన్నా భయం వేసేది. యాక్చువల్ గా ఏది తినాలన్నా, ఇప్పుడు ఏమైనా హాట్ బిర్యానీ తినాలన్నా, ఏమైనా మటన్ తినాలన్నా మోషన్స్ టైట్ కి వచ్చి ఇంకా బ్లీడింగ్ హెవీ అవుతుంది, మొత్తం ర్యాషెస్ వస్తున్నాయి సార్ కింద, చాలా బాగా ఇబ్బంది పడుతున్నాను. అందుకే సార్ కి కలిసి కలవడం జరిగింది. చాలా నమ్మకం అయితే ఉంది సార్. అందరూ కూడా చాలా వరకు అమౌంట్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ వర్తిస్తుందండి? ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ లో ఈవెన్ స్టాప్లర్ కవర్ అవుతుంది, లేజర్ కవర్ అవుతుంది. చాలా మంది ఏంటి అంటే ఇది చాలా హెవీ కాస్ట్ ఉంటుందేమో, అఫోర్డబిలిటీ ఇష్యూస్, అఫోర్డబిలిటీ లేదేమో అనుకుంటుంటారు. బట్ అట్లేం లేదు, విత్ ఇన్ అఫోర్డబిలిటీ లిమిట్లోనే ఉంది. అండ్ సర్జరీ కూడా చాలా సింపుల్ సర్జరీ, అనుకున్నంత పెయిన్ ఉండదు, ఏముండదు, సింపుల్గా చేయించుకుని వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు నగేష్ లాంటి పేషెంట్ నన్ను మోసం కూడా చేస్తుంటారు. ఏంటి అంటే నేను రిపీటెడ్గా అడిగినా కానీ 2 years అని చెప్పాడు, కానీ 5 years ఇప్పుడు చెప్పారు అంటే మాకు చెప్పారు. కాకపోతే ఏంటి అంటే ఆయన యానల్ కెనాల్ చూసి లేకుంటే మల్టిపుల్ స్కిన్ ట్యాగ్స్ ఇవన్నీ చూస్తే మాకు ఒక ఐడియా వస్తుంది. ఇదేదో 1-2 years వచ్చింది కాదు, ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటుంది. ఏమంటే ఇట్లా దాచిపెడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ దాపెట్టకండి, మీకు ఎన్ని రోజుల నుంచి ఉందో కరెక్ట్గా చెప్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అందియడానికి అవుతుంది.